హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మన టాపిక్ వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం గురించి అనమాట. లడ్డూ ప్రసాదం తయారు చేసేటప్పుడు ఏమేమి విధంగా వాడతారు, ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో లడ్డూని ఇంత దారుణంగా ఎలా తయారు చేశారనే విషయం అయితే మనం మాట్లాడుకుందాం ఈరోజు. తిరుమల లడ్డూ ప్రసాదంలో సాధారణంగా కొంతమేర కొవ్వు అయితే ఉంటుంది. అది నెయ్యి పరిమాణం అయితే సరిపడా ఉండేటట్టు చూసుకుంటారనమాట. తిరుమల లడ్డూ ప్రసాదంలో కొంతమేర నెయ్యి అనగా కొవ్వు అయితే కలుస్తుంది. కొవ్వు ఒకటే కాదండి, నెయ్యితో పరిమాణంతో కలుపుకొని మనకి ఇంకా చక్కెర అంటే పంచదార, గోధుమ పిండి, ఎండు ద్రాక్ష ఇవన్నీ రుచి కోసం వేస్తారు. సమపాలలో కలిపైతే రుచిగా తయారు చేస్తారనమాట. అయితే ఈ వీడియో చూశాక మీకైతే ప్రసాదం ఎలా తయారు చేశారనే ఆలోచన అయితే మీకు వస్తుంది ఖచ్చితంగా. దేవుని ప్రసాదం అంటే అందరికీ ఇష్టమే. ఇంకా అందులోనూ వెంకన్న స్వామి అనగా శ్రీవారి లడ్డు అయితే ఇంకా చాలా ఇష్టం. ఎవరైనా సరే చేయి చాచకుండా ఉండలేరు. అలాంటి లడ్డూ ప్రసాదాన్ని తిరుమలలో అపవిత్రం చేశారు. పవిత్రమైన తయారీకి ఉపయోగించే లడ్డూ ప్రసాదంలో ఏం కలిపారంటే గొడ్డు మాంసంకు సంబంధించిన కొవ్వుని, అంటే ఆ కొవ్వుని నెయ్యిగా వాడారనమాట. అంతేకాదు ఇంకా దీంట్లో పంది కొవ్వును కూడా వాడారని చెప్పేసి ల్యాబ్లో అయితే తెలిసింది. డీటెయిల్డ్గా మనకైతే తెలిసిన విషయం ఇది. వీటిపై ఇప్పుడైతే పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ విషయమై ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ల పరంగా అయితే తెలిసిందనమాట. ఈ విషయమై గవర్నమెంట్ కూడా బాగా సీరియస్ అయింది. ఎవరిని వదిలిపెట్టమని అయితే చెప్పేసింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఆరోపణలు జరిగిన తర్వాత మీరేమనుకుంటున్నారు? ఈ లడ్డూ ప్రసాదం గురించి మీకైతే ఏమనిపించింది? ఇలాంటి వారిని అయితే ఊరికే వదలకూడదు. ప్రతిదానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నిత్యం కలకల్లాడే దేవస్థానం టీటీడీ. అలాంటి దేవస్థానం ఎప్పుడు భక్తులతో నిండి దర్శనానికి కొన్ని గంటలైతే పడుతుంది. అలాంటి తిరుమలలో చాలామంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి ఎంతో కష్టపడి వస్తూ ఉంటారు. చివరిగా దేవుని దర్శనం చేసుకున్నాక ప్రసాదాన్ని తీసుకొని ఎంతో సంతోషంగా పుచ్చుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి పవిత్రమైన దేవాలయంలో ఇటువంటి అపవిత్రమైన పనులు చేసినందుకు మీరేమంటారు? ప్రస్తుతానికైతే దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసుని సిబిఐకి అయితే అప్పచెప్పారనమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రసాదం తింటే పుణ్యం వస్తుందని తెలిసి జనాలు కూడా ఎంతో ఇష్టంగా తీసుకునే ప్రసాదంలో ఇలాంటి చెడు పదార్థాలు కలిపి ప్రసాదాన్ని నాశనం చేసినందుకు ఇటువంటి వారిని ఏమనాలి? మీరే చెప్పండి ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. నెయ్యికి బదులు దాన్ని ఎందుకు వాడారు? ఖర్చు తగ్గుతుందనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీకేమనిపించింది? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.